హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. గూగుల్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇంటర్లింక్ నెట్వర్క్ అనేటటువంటి ఒక మైనింగ్ అప్లికేషన్లో మనం కొన్ని రోజుల నుంచి మైనింగ్ అయితే చేస్తున్నాం. సో ఈ ఇంటర్లింక్ మైనింగ్ అప్లికేషన్లో ప్రతి 4 గంటలకు ఒకసారి మనం మైనింగ్ అనేది రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది ఏ విధంగా చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీది 4 అవర్స్ మైనింగ్ కంప్లీట్ అవగానే ఈ విధంగా మీకు ఒక టిక్ మార్క్, ఒక మార్క్ అయితే దీని మీద చుక్క లాంటి మార్క్ అయితే ఒకటి కనిపిస్తుందండి మీ అప్లికేషన్ మీద. ఇలా ఇలా కనిపిస్తుంది. లేదు అంటే మీకు స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇలా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఆ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. దాని తర్వాత యాడ్ అయితే ప్లే అవుతుందండి. ఈ యాడ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మైన్ ఐటీఎల్జీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అనేసి వచ్చేసి సక్సెస్ఫుల్ అని పడుతుందండి. ఇక్కడ డన్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు మళ్ళీ కౌంట్ డౌన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి కింద నెక్స్ట్ మైనింగ్ సైకిల్ ఇన్ అనేసి 3 hours 55 minutes 26 seconds ఈ విధంగా పడుతుంది అనమాట. అంటే ఎవ్రీ 4 hours-కి ఒకసారి మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాలి. చేస్తేనే మీకు మైనింగ్ అనేది రీస్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది మనం మైనింగ్ అనేదాన్ని ఎవ్రీ 4 hours-కి ఒకసారి రీస్టార్ట్ చేసే విధానం. దాంతోపాటు ఈ ఐటీఎల్జీ ఏదైతే ఉందో దీని గురించి కొంతమంది కామన్గా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో అదేంటి అంటే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ అని చూడండి. కొంతమందికి ఈ రిఫరల్స్ అనే ఏవైతే ఉన్నాయో ఇవి యాక్టివేట్ అవ్వట్లేదు, హైలైట్ అవ్వట్లేదు. దీనికి గల రీజన్ ఏంటి అని అంటే మీరు ఒకటి కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండకపోవడం. అంటే ఫేస్ వెరిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి, ఐ యామ్ హ్యూమన్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇది గ్రీన్ కలర్లో ఉండాలి. గ్రీన్ కలర్లో లేకుండా ఉండుంటే నాట్ వెరిఫైడ్ అని ఇక్కడ ఉండుంటే అప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా కేవైసీ అనేది చేసుకోవాలి. చేసుకుంటేనే మీ రిఫరల్ లింకు, దాని తర్వాత మీ రిఫరల్ కోడ్ అనేవి వస్తాయి. దాంతోపాటు ఇంకా మీరు చేయాల్సింది ఏంటి అంటే రిఫరల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇవి యాక్టివేట్ ఇంకా అంటే కేవైసీ చేసుకున్న తర్వాత కూడా మీకు యాక్టివేట్ అవ్వలేదు అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ హ్యూమన్ హ్యాష్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంటుందండి. సో దీన్ని మీరు యాక్టివేషన్ అనేది చేసుకోలేదు, దానివల్ల మీకు రిఫరల్ లింక్ అనేది మీది హైలైట్ అవ్వదు. సో ఈ హ్యూమన్ హ్యాష్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే మీకు 1000 ఈ కాయిన్స్ అయితే ఉన్నాయో ఇంటర్లింక్ కాయిన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా రావడంతో పాటు మీకు 0.5 HHP అనేటటువంటి పవర్ ఏదైతే ఉందో మైనింగ్ పవర్ అనేది తిరిగి యాక్టివేట్ అనేది అవుతుందన్నమాట. సో దీన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో మీరు ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ అనేదాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ కలర్గా ఏదైతే ఉందో ఇక్కడ మీకు సబ్మిట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందండి. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు 1000 కాయిన్స్ అనేవి మీకు బోనస్గా వస్తాయి. దాంతోపాటు రెండోసారి కూడా మళ్ళీ సబ్మిట్ చేయాలండి. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మీ రిఫరల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్మిట్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు 1 HHP అనేటటువంటి మైనింగ్ స్పీడ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట. సో ఇవి రెండు ఖచ్చితంగా చేయాలి. అంటే మీరు 2 సార్లు మీ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. 2 సార్లు చేస్తేనే మీకు అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో ఇది మీ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేసుకునే విధానం. సో దాని తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్ మీదకి వచ్చి చూస్తే మీకు ఇక్కడ కొన్ని స్క్రోలింగ్స్ అయితే అవుతున్నాయండి. చూడండి, యాక్టివ్ యూజర్ బౌంటీ ప్రోగ్రామ్ అనేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది జూలై 3వ తేదీ స్టార్ట్ అయ్యి జూలై 24వ తేదీ ఎండ్ అవుతుందన్నమాట. సో ఈ టైంలో మీరు ఎక్కువ మందిని రిఫర్ చేసేసి మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా
100 పొజిషన్స్ 100 ర్యాంకుల్లోపు ఒకవేళ మీరు ఉంటే, ఎక్కువ మందిని రిఫర్ చేసి టైం టు టైం మైనింగ్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు కొన్ని ప్రైజెస్ అయితే వస్తాయన్నమాట. ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారో వాళ్ళకు ఈ ప్రైజెస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. $1,600 అంటే దరిదాపు $1,60,000 $1,40,000 విలువ కలిగినటువంటి మ్యాక్ బుక్ అనేది ఒకటి వస్తుంది. దాంతోపాటు $8 లక్షల క్యాష్, అంటే $8 లక్షల మీకు క్యాష్గా అయితే రావడం జరుగుతుందన్నమాట. అది ఫస్ట్ ప్రైజ్. అదే సెకండ్ ప్రైజ్ వాళ్ళకి ఇక్కడ మీకు $990 అంటే దరిదాపు $1,00,000, 95,000 నుంచి $1,00,000 వాల్యూ కలిగినటువంటి ఐప్యాడ్ అనేది మీకు వస్తుంది. దాంతోపాటు $4,000 అయితే మీకు క్యాష్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది సెకండ్ ప్రైజ్. దాని తర్వాత థర్డ్ ప్రైజ్ది మీకు ఈ విధంగా ఐప్యాడ్ వస్తుందండి. ఐప్యాడ్ వాల్యూ దీనిది ఒక $60,000 వాల్యూ ఉంటుంది. థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్ ఈ మూడింటికి కూడా వస్తుందన్నమాట ఇది. దాని తర్వాత 6వ ర్యాంకు నుంచి 9వ ర్యాంకు లోపు మీకు వస్తే అప్పుడు మీకు $200 అంటే $20,000 విలువ కలిగినటువంటి అమౌంట్, దాంతోపాటు ఎయిర్ పాడ్స్ అంటే ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయో అవి కూడా మీకు వస్తాయన్నమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, ఇది కానీ లేకపోతే ఇది కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఈ విధంగా మనకి 200 ర్యాంక్ వరకు కూడా ప్రైజులు అయితే ఉన్నాయన్నమాట. 200 ర్యాంక్ వరకు కూడా ప్రైజులు అయితే ఉన్నాయి. సో ఇది మైనింగ్ మనం రీస్టార్ట్ చేసే విధానం అండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.